డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతలతో గులాబీ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఆదేశించారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలతో గులాబీ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. కృష్ణా ప్రాజెక్టు కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఆదేశించారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేతలతో గులాబీ బాస్ సమావేశం ముగిసింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ముగిసినట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ ఈ మధ్య కాలంలో కృష్ణా జలాలపై విపరీతంగా రగడ జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఏం చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించారన్న వివాదం నడుస్తుందో ఆ వివాదం మీద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నేతలతోని ఆయన సమావేశం నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం ఆ సమావేశం ముగిసింది. ప్రధానంగా అసెంబ్లీలో ఓటమి తర్వాత కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికి అనంతరం సమావేశం జరిగింది. సమావేశంలో కేసీఆర్ ఈ నెల 13వ తేదీన నల్గొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఆ భారీ బహిరంగ సభకు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఆ పార్టీ నేతలు ప్రజల్ని తరలించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించిందో దానికి నిరసనగా బలంగా గలం పిలిపించాలని చెప్పి కేసీఆర్ క్యాడర్ కి నేతలకు పిలుపునిచ్చారు. దీంతో పాటు గత 10 ఏళ్లలో తాము కేఆర్ఎంబీకి సంబంధించి ప్రాజెక్టులు అప్పగించాలి, నుంచి తమకు తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, ప్రజలు అప్పగించాలని చెప్పి ఆ ఒత్తిడికి తాను లొంగలేదని, ప్రాజెక్టులు అప్పగించలేదని కేంద్రం చేతిలో ఈ కేఆర్ఎంబీ బోర్డు ఉంటుంది కాబట్టి ఆ బోర్డు కింద సాగునీటి ప్రాజెక్టులను తీసుకొస్తే మొత్తంగా కేంద్రం చేతుల్లోకి ఈ వ్యవహారం అంతా వెళ్లిపోతుంది. సాగునీటికి సంబంధించిన ఫుల్ కమాండింగ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏమి చేయలేము. స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి నదీ జలాల పంపకాలు కానీ అట్లాగే తాగునీటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కి ఎట్లాంటి రైట్స్ ఉండవు కాబట్టి మనం చాలా ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నీటికి ఇబ్బంది వస్తుంది, తాగునీటికి ఇబ్బంది వస్తుంది. మనం నీరు విడుదల చేయాలంటే ప్రతి దానికి కేంద్రం మీద ఆధారపడాల్సి వస్తుంది. ఏంటి అక్కడి నుంచి గత 10 ఏళ్లలో తాము ప్రాజెక్టులు ఇవ్వలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేంద్రం కేఆర్ఎంబీకి ఈ ప్రాజెక్టులు అప్పగించడం అంటే తెలంగాణకి సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల్ని అప్పగించడానికి ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి, ఆందోళన చేపట్టాలి. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి పిలిపించారు. యామిని, అంటే వాసు, టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ హయాంలోనే వాళ్ళు ప్రాజెక్టుల అప్పగింతకి ముందడుగు వేశారు, మొదటి అడుగు వేశారు అని చెప్పి ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏదేమన్నప్పటికీ ఇదంతా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలు అనుకోవచ్చా? అటు 13న నల్గొండ బహిరంగ సభ కావచ్చు, అట్లా కూడా కావచ్చు. ఎందుకంటే 2-3 నెలల్లో లోక్సభకు సంబంధించిన ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నోటిఫికేషన్ కానీ నామినేషన్లు కానీ పోలీసుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఈ 2-3 నెలల్లో మే వరకు జరగబోతుంది కాబట్టి ఎన్నికలకి ఇది కూడా ఎజెండాగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ హయాంలోనే కేఆర్ఎంబీ ఫామ్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు సంబంధించి అన్ని అంగీకారాలు కానీ సంతకాలు కానీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను మా మీద నెట్టి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, కాంగ్రెస్ పార్టీని దోషిగా
నిలబెట్టాలని చెప్పి చేస్తున్నటువంటి నిన్న అవినీతి శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని తమ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా చేసే ప్రచారాన్ని ఎదుర్కొంటామని చెప్పి వారు చెప్తున్నారు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా ఏడాది సంబంధించిన అంశం ప్రధానంగా అవకాశం. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా అతనికి మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాట్లాడాలని తమ వేసే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. 1 minute కూడా మైక్ కట్ చేయకుండా అవకాశం ఇస్తాము. 4 గంటలైనా కూడా అవకాశం ఇస్తాము. ఈ ఏం జరిగిందో చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా సవాల్ ఇచ్చారు. అది కేసీఆర్ ఉత్తరానికి రారా అనేది కూడా పరిస్థితిగా మారింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.